తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. దైవ చింతనతో ప్రతి ఒక్కరూ మెలగాలని దత్తభక్తులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య అన్నారు. ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో ఆయన స్వగృహం నందు జయలక్ష్మి మాతాజీ జయంతి సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అనంతరం శృతి కమల్, పవన్ కుమార్ దంపతులచే లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రమేష్, మెంటే లక్ష్మయ్య, కేసిరెడ్డి మురళి, మోరా జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆది పురుషులైనటువంటి శ్రీ ఆది శంకరాచార్య మూర్తుల వారి జయంతి, అదేవిధంగా గణపతి సత్యానంద స్వామీజీ మాతృమూర్తులైన శ్రీ జయలక్ష్మి మాతాజీ జయంతి కూడా ఈ రోజు కావటం విశేషం. హిందూ ధర్మం ఇవాళ నిలబడిందంటే కారణం ఆది శంకరాచార్యుల వల్లే ఈ హిందూ ధర్మం ఈనాటికి నిలబడింది. కాబట్టి ఈరోజు మాతాజీ జయంతి కూడా అవటం చాలా విశేషం. అదేవిధంగా ఈరోజు జయలక్ష్మి మాతాజీ, శ్రీకృష్ణ సహిత జయలక్ష్మి మాతాజీ నా కుప్పనపూడి గ్రామంలో నా స్వగృహం నందు వేంచేసి ఉన్నారు. వారికి ఉదయం నుంచి అభిషేకాలు, అదేవిధంగా హోమం, లక్ష్మీ హోమం, గణపతి హోమం, అన్ని ఆంజనేయ స్వామి హోమం కూడా చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు చేశారు. ఇది సంపూర్ణంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించినందుకు వచ్చిన ప్రతి భక్తులకు నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పెద్దలు వైఎస్ఆర్సీపీ మండల ప్రెసిడెంట్ గారైన నంద్యాల సీతారామయ్య గారి స్వగృహంలో వేంచేసి ఉన్న మాతాజీ వారి దేవస్థానం నందు ఈ రోజున వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆదిగురువులు ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, అదేవిధంగా శ్రీ సచ్చిదానంద స్వామీజీ వారి మాతృమూర్తి అయిన జై మాతాజీ గారి జయంతి సందర్భంగా ఈ రోజున యజ్ఞ యాగాదులను, అదేవిధంగా హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి పూనుకున్న పెద్దలు సీతారామయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరి గ్రామస్తులు అందరి తరపున మరి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా కుప్పనపూడి గ్రామవాసులైన మరి వైఎస్ఆర్ పార్టీ మండల ప్రెసిడెంట్ గారైన నంద్యాల సీతారామయ్య గారి ఇంటి దగ్గర ఈ రోజు కార్యక్రమాలు జయలక్ష్మి మాతాజీ గారి పుట్టినరోజు సందర్భంగా, అంటే ఈ సంవత్సరం అని కాదు, ఆయన ఎప్పుడైతే అమ్మవారిని నమ్ముకున్నారో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము మంచి కార్యక్రమాలు చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు చాలా వైభవంగా చేస్తారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులతోటి ఈ ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమంలో భాగస్వాములు అయినారు. మరి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఈ నెల 6వ తేదీన భీమవరం త్యాగరాజ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 110 మంది ప్రతిభావంతులకు పురస్కారాలను అందిస్తున్నట్లు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, కంతేటి వెంకటరాజు తెలిపారు. శుక్రవారం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. భీమవరం పట్టణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 110 మంది విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెడల్స్ తో పురస్కారాలను అందిస్తామని తెలిపారు. గత 27 ఏళ్లుగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతిభావంతులు ప్రోత్సహిస్తూ ఈ పురస్కారాలను అందిస్తున్నామని, ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరవుతున్నారని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మడిపల్లి చంద్రశేఖర్, పిప్పళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతి ఇంటర్మీడియట్లో అద్వితీయమైనటువంటి ప్రతిష్టాత్మకమైన మార్కులు సాధించారు విద్యార్థులు. మరి ముఖ్యంగా
ఇది భీమవరం పట్టణానికి కాకుండా జిల్లాకే చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. అలాగే జేఈఈ కానీ ఇంకోటి కానీ అన్ని విద్యా అంశాల్లో ప్రతి ఒక్కరూ కూడా మంచి రంగాల్లో వచ్చారు. ఆ నేపథ్యంలో విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ విద్యార్థులకు 10th క్లాసు ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ వచ్చిన వారికి త్యాగరాజ భవన్లో 6వ తేదీన ఉదయం 9:30 గంటలకు ఈ అవార్డులు, తర్వాత మొమెంటో, సర్టిఫికేట్, మెడల్ ఇవన్నీ కూడా మా పెద్దల చేత వాళ్ళకి ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ముఖ్యంగా మా సంఘ అధ్యక్షులు శ్రీ కంచెడి వెంకటరాజు గారు, అలాగే మా సభ్యులు సుబ్రహ్మణ్యం గారు, తిప్పల ప్రసాద్ గారు, కుక్కల బాలగారు, వీళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం 110 మంది దాకా మాకు రావడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ఈ ఫస్ట్ సెకండ్ సాధించిన అందరికీ కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అందరూ గమనించి తల్లిదండ్రులు, విద్యార్థులు, స్కూల్ యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు గుర్తించి 6వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ త్యాగరాజ భవన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. దయవుంచి అందరూ విచ్చేసి ఈ అవార్డులు స్వీకరించి ఇంకా విద్యా ప్రగతిలో ముందుకెళ్లాలని కోరుకుంటూ నమస్కారం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ 10th క్లాసులో ఉత్తీర్ణత మంచి మార్కులతో సాధించినటువంటి విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివి ఉత్తీర్ణత సాధించినటువంటి మంచి మార్కులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గత 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మెడళ్ళు వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్, మళ్ళీ ఇంటర్లోని మళ్ళీ డిగ్రీల్లోని కూడా మంచి మార్కులు సాధించాలనేటువంటి వాళ్ళకి ఒక హితబోధ తెలియజేస్తూ పబ్లిక్ నుంచి తల్లిదండ్రులు ఎలాగ ఉంటారు, స్కూల్ యాజమాన్యం ఎలాగా గౌరవిస్తుంది, ప్రజల నుంచి కూడా వాళ్ళకి మరి ఎంకరేజ్మెంట్లు కలిగితే వాళ్ళు ఇంకా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే ఇంటర్ మొదటి ఇయర్ సంవత్సరంలో కూడా ఉత్తీర్ణత మంచి మార్కులతో సాధించిన వారికి కూడా ఈ ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడానికి 6వ తారీఖు ఉదయం 9 గంటలకి త్యాగరాజ భవనంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రముఖుల చేత, పట్టణ ప్రముఖుల చేత ఈ మెడల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తాం. ప్రతిభను గుర్తించడం, దాన్ని ప్రోత్సహించడం శ్రీ విజ్ఞాన వేదిక యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారో వారిని గుర్తించి ప్రోత్సహిస్తూ తర్వాత తరం వచ్చేటువంటి వారికి ఇదొక మెట్టుగా, వారి యొక్క దిక్చూసిగా ఉండటానికి మేము చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఇది ఈ రోజుది కాదు, గత 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ జరిగే కార్యక్రమం కూడా గతంలో అయితే మరి 3 సంవత్సరాల పాటు మన నరసాపురం, భీమవరం ఆర్డీఓగా ఉన్నటువంటి దాసిరాజు గారి చేతుల మీదుగా, కమిషనర్ గారి చేతుల మీదుగా, ఇలాగా ఎవరైతే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా మరి జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి రేపు జరగబోయే 6వ తారీఖు కార్యక్రమంలో విద్యార్థులకు మెడల్ బహుమతి కార్యక్రమాన్ని మరి రంగసాయి గారు, వెంకటరాజు గారు తదితర మిత్ర బృందం అంతా కలిసి చేస్తున్నారు. మరి విద్యార్థుల్ని ప్రోత్సహించడం కోసం మరియు భావితరాలకి వాళ్ళు బాగా ఉపయోగపడేట్టుగా ఇంకా ఎన్నో మెడల్స్ పొందాలనే ఉద్దేశంతో వీరు సంకల్పం చేసి గత 5-6 ఏళ్ల నుంచి కూడా ఈ మెడల్స్ పంచిపెడుతున్నారు. మరి ఎంతో తల్లిదండ్రులకు ప్రోత్సహించడానికి, పిల్లల్ని భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా తయారు చేయడానికి ఈ మెడల్ చాలా ఉపయోగపడతాయి. మరి రాబోయే పిల్లలకు కూడా ఈ ఎంతో మహోద్భాతంగా పనిచేస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కాపు వనితా క్లబ్ ఇంటర్నేషనల్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో మారుతి సాయిలక్ష్మి న్యూ రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు చెబుతూ వారికి కొత్త బట్టలు, పండ్లు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని రైస్ మిల్ అధినేత అల్లం రమేష్, క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి అన్నారు. క్లబ్ మాజీ ప్రెసిడెంట్ రూపవాణి, సెక్రటరీ మెంటే అమ్ములు, ఆరేటి ఆండాళ్, మిల్లు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం నియోజకవర్గం నుండి అమరావతి పునఃప్రారంభ వేడుకకు భారీగా తరలి వెళ్లిన కూటమి శ్రేణులు, ప్రజలు జెండా ఊపి బస్సులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్లాస్టిక్ ను నిషేధించి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సూర్యనారాయణ రాజు.
ష్రింప్ ఏ దాన్ న్యూట్రిక్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన రొయ్యల వినియోగంపై భీమవరంలో 3K రన్ 5K రన్. చిత్రసీమలో రాఘవేంద్రరావుకు 50 వసంతాలు. భీమవరంలో రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.